అయ్యా సుబ్రహ్మణ్యం, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నాకోసం బాధపడకు నాన్నా. మీరందరూ క్షేమంగా ఉండండి. అమ్మ సుధా సుబ్రహ్మణ్యాన్ని బాగా చూసుకో. పాపం తనకేమీ తెలియదు, మంచివాడమ్మా. సుధా సుబ్రహ్మణ్యం. నా మనవళ్ళు చరణ్, నితిన్, మనవరాలు సారా పెద్దవాళ్లైపోయారు. వాళ్ళని మీరు బాగా చదివిస్తున్నారు. నాకు సంతోషంగా ఉంది. నాన్న సుబ్రహ్మణ్యం, నిన్ను చూడకుండానే నేను వెళ్ళిపోయాను. అది భగవంతుని పిలుపు. నన్ను చూడకుండా మాట్లాడలేదు అని బాధపడకు. నేను నీకు తోడు నీడలా నీ వెనకాలే ఉంటాను. నాన్నా, నువ్వు అక్క, అన్నయ్య, తమ్ముడు, నా మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండండి. నాన్నను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఉంటాను.